హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మరిగే నీటిలో ఇలా కప్పు బొంబాయి రవ్వ వేసి చేయండి. ఇంటిల్లపాది కమ్మగా తినేస్తారండి. ఇలా స్నాక్స్ చేసి పెడితే 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. టీ టైమ్ స్నాక్గా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బయట కొనేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని కమ్మగా పిల్లలకు పెట్టచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే కప్పు బొంబాయి రవ్వతో స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అన్ని కొలతలు ఈ కప్పుతోనే తీసుకోవాలి. అందుకే గ్లాసు గిన్నె దేనితోనైనా కొలతలు తీసుకోవాలండి. 1 కప్పు దాకా వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు పడుతుంది, లేదంటే మీ రుచిని బట్టి ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు 1 టీ స్పూన్ దాకా. ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా మరుగుతున్నప్పుడు వాటర్, ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 1 కప్పు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా రవ్వను మొత్తం వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే రవ్వ ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. మరి పూర్తిగా చల్లారనివ్వద్దండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనం కలుపుకోవాలి. అప్పుడే సాఫ్ట్ పిండిలాగా అవుతుంది. ముందుగా అయితే ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి రవ్వనైతే. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దీంట్లో కాస్త కొద్దిగా వాటర్ పడుతుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పడదండి, కొద్దిగా వాటర్నే పడుతుంది. చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ని మనం ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకుంటే మనకు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఈ స్నాక్స్ అనేది అంత బాగా వస్తుందండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా సన్నగా ఉన్నది తీసుకున్నాను. ఇక్కడ నేను కారపూసలాగా వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా ఈజీగా టేస్టీగా నేను మిక్చర్ని రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా పిండిని మనం జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని మనం జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై స్టైనర్ తీసుకున్నానండి. ఫ్రై చేసే గరిటె ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని దీనిపైన ఇలా ఈజీగా ఒత్తుకోవాలండి మురుకుల్లాగా, లేదంటే మీరు ఆయిల్లో అయినా డ్రాప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నాం కదండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. దీనికి పెద్దగా కలర్ ఏం రాదండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యి మనకు నురగలు తగ్గితే ఫ్రై అయినట్టు ఇలా 2 వైపుల్లో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక
ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా చేసుకుంటే తొందరగా అవుతుందండి. ఇలా రెండు వైపులో తిప్పుతూ 1 బై 1 అన్నీ ఇలా మురుకుల్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇదే గరిటెలో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఒక 8-9 దాకా క్యాష్యూ వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా జాలీలో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయండి. బాదం పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. దీంతోనే ఒక 10-15 దాకా కరివేపాకు ఆకులు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా జాలీలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అవ్వండి, మాడిపోతాయి. ఇలా చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న కారపూస ఉంది కదండి, మిక్సీ బౌల్లోకి వేసుకొని ఇలా కాస్త స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిక్చర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మనం రవ్వ వేసుకొని చేసుకోవడం వల్ల అచ్చం బయట కొన్నట్టే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు ఇంకా బాదం పలుకులను కూడా వేసుకోవాలి దీంట్లో. ఇక్కడ నేను కలుపుకోవడానికి వీలుగా పెద్దగా ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చట్పటా మంచి ఫ్లేవర్ రావడానికి ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. ఇక నేను 1 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. ఇలా కారం చాట్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనిలో మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, మా పిల్లలకి అంత ఇష్టం ఉండదండి. ఇలా కారం వేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ కారం మొత్తము ఈ కారపూసకు బాగా పట్టించాలండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత క్రిస్పీగా గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా ఎయిర్టైట్ బాక్స్లో ఉంచుకుంటే మనం ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని పిల్లలకు కమ్మగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్నాక్స్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.